ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వసంత పంచమి ఎప్పుడు, వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటి, అలాగే వసంత పంచమి రోజున వృశ్చిక రాశి వారు ఏ 2 వస్తువులు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించటంతో పాటుగా విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, వసంత పంచమిని మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. దీనిని శ్రీ పంచమి లేదా మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ పండుగను భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున విశేషంగా సరస్వతీదేవికి పూజలు నిర్వహించాలి. ఇలా ఈ రోజున విశేషంగా నిర్వహించటం వల్ల సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీకు విశేషమైన జ్ఞానం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే బ్రాహ్మణులకు మీకు వీలైనంత దానం కూడా చేయవలసి ఉంటుంది. దీనివల్ల విశేషమైన పుణ్యకర్మలు కూడా మీరు పొందుతారు. శ్రీ పంచమిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇంతటి విశేషమైన పర్వదినాన విష్ణుమూర్తికి కూడా విశేషంగా పూజలు నిర్వహిస్తారు. సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య, సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లుగా దేవి భాగవతంలో చెప్పబడి ఉంది. మాఘమాసం శశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా శ్రీ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుడిని, ప్రేమ కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా మనకి శ్రీ పంచమి నాడే కనపడుతుంది. వీరి ముగ్గురిని పూజించటం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞానం ప్రవాహం అనేది ఏర్పడుతుంది. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తులు స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని కూడా పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ కూడా మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు. చంద్రిక, చంద్రవదన, తీవ్ర, మహాభద్ర, మహాబల, భోగద, భారతి, భామ, గోవింద, గోమతి, శివ అని ప్రతిరోజు కానీ, పంచమి నాడు కానీ, సప్తమి తిథుల్లో కానీ, సరస్వతి జన్మ నక్షత్రం రోజున కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయిక సరస్వతీదేవి. సరహ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన కిమిరాంధకాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతిధారణ పుంజాన్ని వెదజిల్లే దేవత సరస్వతి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకము, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు అవసరమేమీ ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ, శ్వేత వస్త్రాలతోనూ, శ్రీగంధముతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలు లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితో కూడిన వంటలను, నారికేళమును, అరటిపళ్లను, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపారమైన విజ్ఞాన రాశిని మనం పొందవచ్చు. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణా సరస్వతి, పరాసరస్వతి, బాలసరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ కూడా సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రీతిపాత్రులవుతారట. సరస్వతీదేవిని షోడశోపచారాలతో పూజించి ఆవాహన చేసి సర్వవేళలా సర్వావస్థలయందు నాతో ఉండమని ప్రార్థిస్తారు. వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయటం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించటం జరిగింది అని చెప్తారు. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది.
అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. ఇక ఇంతటి విశేషమైన శ్రీ పంచమి రోజున ఈ పర్వదినాన వృశ్చిక రాశి వారు ఇంటికి తెచ్చుకోవలసిన 2 వస్తువుల గురించి చూసుకున్నట్లయితే, వసంత పంచమి రోజున ఈ రాశివారు ఇంటికి తీసుకురావలసిన మొదటి వస్తువు ఏమిటి అని చూసినట్లయితే బెల్లము. ఈ రోజున బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే అంతా శుభం జరుగుతుంది. వీరికి అద్భుతమైన మార్పు అనేది కనిపిస్తుంది. అయితే ఈ విధంగా తీసుకువచ్చిన బెల్లాన్ని మీరు ఇష్టం వచ్చిన విధంగా వాడకూడదు. కేవలం పూజకు సంబంధించిన విషయాలలో మాత్రమే ఈ బెల్లం అనే దాన్ని ఉపయోగించాలి. అలాగే బెల్లం కూడా ఎక్కువ ఏమీ కొని తెచ్చుకోవలసిన అవసరం లేదు. 1/4 కేజీ బెల్లాన్ని తీసుకువచ్చి దాన్ని భగవంతుడికి నివేదనగా పెడితే వారికి ఉన్నటువంటి దారిద్రపు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వం బెల్లాన్ని బంగారంగా భావించేవారు. కాబట్టి మనం స్తోమతకి తగినటువంటి బెల్లాన్ని కొనుక్కొని భగవంతునికి నివేదనగా సమర్పించటం ద్వారా కూడా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతాము. అదేవిధంగా ఈ రాశివారు ఈ రోజున ఇంటికి తీసుకురావలసిన మరొక వస్తువు ఏమిటి అని చూసుకున్నట్లయితే అది పసుపు. పసుపు చాలా పవిత్రమైనది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి పూజాది కార్యక్రమాలలో మనం శుభకార్యానికి సూచికగా పసుపును మనం వినియోగిస్తాం. ప్రతి మహిళ పసుపుకు ఎంతో ప్రాధాన్యతని ఇస్తుంది. అలాగే ఆయుర్వేదంలో కూడా పసుపును వినియోగిస్తారు. అంతటి గొప్ప మహిమ కలిగిన పసుపును ఈ మంచి పర్వదినం రోజున ఇంటికి తీసుకువస్తే అంతా శుభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరైతే పసుపుని బెల్లాన్ని ఈ రోజున ఇంటికి తీసుకువస్తారో వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ పరిహారాన్ని పాటించేవారు మాత్రం మనస్ఫూర్తిగా ఈ పరిహారాన్ని ఆచరించాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. వసంత పంచమి రోజున ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకోవటం ద్వారా మీ సంపాదన అనేది పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా పూర్తవుతుంది. అలాగే వ్యాపారం వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రాశివారు వసంత పంచమి రోజున ఖచ్చితంగా బెల్లాన్ని పసుపుని ఇంటికి కొని తెచ్చుకోండి. ఖచ్చితంగా మీ జాతకం మారిపోతుంది. సరస్వతీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీపై కలుగుతాయి. సో చూశారు కదండి, ఫిబ్రవరి 14వ తారీఖున వచ్చిన వసంత పంచమి యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ రోజున ఈ రాశివారు ఎటువంటి నియమాలను ఆచరించాలి, అలాగే ఈ రాశివారు ఏ 2 వస్తువులను ఈ రోజున ఇంటికి కొని తెచ్చుకోవాలి, అలాగే ఈ 2 వస్తువులు ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.